సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు NISM అండ్ క్రిజిల్ సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ రేవంత్ చలంలా ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రేవంత్. నమస్తే అండి. రేవంత్, మార్కెట్ లో పరిస్థితి చూస్తున్నాం, కంప్లీట్ బేర్ టెరిటరీలోకి వెళ్ళిపోయినాయి. అంటే బేర్ ట్రాప్ అంటారు, బట్ అనకూడదు కూడా బేర్ ట్రాప్ అని. బేర్ టెరిటరీ. అయితే ఇప్పుడు ఒక్కసారి స్టాక్ స్పెసిఫిక్ మాట్లాడుకుందాం. అసలు ఏ స్టాక్స్ లో విపరీతమైన బ్లడ్ బాత్ జరుగుతుంది అంటారు? ఒక్కసారి మీ వ్యక్తిగత విషయానికి వస్తే, మీ పర్సనల్ ట్రేడింగ్ విషయానికి వస్తే, ఇంత బ్లడ్ బాత్ టైంలో మీ యొక్క స్టాక్ స్పెసిఫిక్ సెలక్షన్ ఎలా ఉంటుంది? అసలు మీ గురించి ఒకసారి చెప్పండి. అంటే ఇలాంటి మార్కెట్స్ మీరు ఎలా హ్యాండిల్ చేస్తున్నారు? అసలు యాక్చువల్ గా బుల్ మార్కెట్ ఉన్నప్పుడే హ్యాండిల్ చేయడం కష్టం. ఏం ఆపర్చునిటీ ఉంటదండి? ఎక్కడ ఆపర్చునిటీ దొరకదు. బుల్ మార్కెట్ ఎట్లాంటిది అంటే రన్నింగ్ బస్ లాంటిది. పట్టుకోవడం కష్టం. అంతే, ఎక్కుతాం లేదా కింద పడతాం. బస్ కింద అంతే, బస్ కింద పడవచ్చు, ఎక్కడైనా పడవచ్చు. బేర్ మార్కెట్ లోనే మనకు ఆపర్చునిటీస్ దొరుకుతాయి. నాకు బుల్ మార్కెట్ డెఫినెట్ గా ఉండాలి. ఎందుకు? ఎంటర్ అయ్యాక ప్రాఫిట్స్ కావాలి కాబట్టి. కానీ అట్లా కన్సిస్టెంట్ గా పరిగెడుతూ ఉంటే మనకేం ఆపర్చునిటీ దొరుకుతుంది? మార్కెట్స్ పైకి వెళ్ళాలి, ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి, కిందకి రావాలి, మళ్ళీ మనం ఎంటర్ అవ్వాలి. అదే కదా సిరీస్ అనేది. ఎప్పుడైనా అది రియల్ ఎస్టేట్ కానివ్వండి, లేకపోతే మార్కెట్సే కానివ్వండి, పెట్టట్లు వదిలేస్తే అయితే రిటర్న్ వస్తుంది, లేకపోతే లేదు. అట్లా కాకుండా మనకు అవకాశం దొరికినప్పుడు అక్యుములేట్ చేసుకొని, మంచి ప్రాఫిట్స్ ఉన్నప్పుడు తీసేసి, ఇట్లాంటి ఒక టైం వచ్చినప్పుడు మళ్ళీ అక్యుములేట్ చేస్తేనే రియల్ వెల్త్ ని క్రియేట్ చేయగలుగుతాం. సో బేసిక్ గా మనం ఇట్లాంటి కండిషన్లు నేను అడ్వాంటేజ్ చూస్తాను. సో బేసిక్ గా మనం ఓకే, చిన్న చిన్న స్టాక్స్ నాకు అవసరం లేదు, నేను పట్టించుకోను వాటిని. ఓకే, ఇప్పుడు ఎట్లా కెమెరా ముందు ఉన్నాం కాబట్టి నాకు అట్లాంటి వాటి గురించి డిస్కస్ చేయడం కూడా ఇష్టం లేదు. నిఫ్టీ 50లో ఉండేటివో లేక లార్జ్ క్యాప్ అనుకుందాం, మంచి కంపెనీసే మనకి హ్యూజ్ డిస్కౌంట్ లో దొరుకుతున్నాయి. ఓకే, సో ఫండమెంటల్ గా ఇంకేమైనా కొంత వీక్నెస్ ఉంది, కిందకి వెళ్ళినా పర్వాలేదు. కానీ ఇప్పుడు ఉండేటువంటి ప్రైజింగ్స్ ఏవైతే ఉన్నాయో నాకు చాలా వరకు మంచి ప్రైజింగ్ లో దొరుకుతున్నట్టుగా అనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనకి రిలయన్స్ ఇండస్ట్రీ ఉందండి, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కంపెనీ, దేర్ ఇస్ నో డౌట్. సెకండ్ కంపెనీ మనకు మార్కెట్ లోనే. అంత పెద్ద కంపెనీ దాదాపుగా 21% కరెక్ట్ అయింది. అంతకు మించిన ఆపర్చునిటీ నాకేం దొరుకుద్దా? అది గుడ్ న్యూస్. అది దానికి బాధపడేది ఏంటి? 21% ఉంది. సో నేను ఎక్కడ అక్యుములేట్ చేస్తానంటే, కరెంట్ ఉన్న మార్కెట్ ప్రైస్ నేను అక్యుములేట్ చేయడానికే ట్రై చేస్తాను. సో బేసిక్ గా నేనైతే ఇంతకు మించి ఇంకెక్కువ పడుతుందా? పడ్డది, నాకేం ప్రాబ్లం లేదు. పడ్డదా ఇంకొద్దిగా యావరేజ్ చేసుకోవడానికి ట్రై చేస్తానేమో. కానీ ఇప్పుడు నేనైతే పర్సనల్ గా రిలయన్స్ ఇండస్ట్రీ అనేది మంచి సపోర్ట్ లెవెల్లో ఉంది, టెక్నికల్ గా కూడా. సో ఇక్కడ నేను ఫస్ట్ అక్యుములేట్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. అండ్ తర్వాత వచ్చేసరికి మనకి యాక్సిస్ బ్యాంక్ లెవెల్స్ కూడా దాదాపు మనకు 14% కరెక్షన్ లోకి వచ్చింది. మనకి కంపారిటివ్ టు మనకి అదర్ కొటాక్ బ్యాంక్ వీటితో కంపేర్ చేస్తే కొంత ర్యాలీ అయినప్పటికీ ఇప్పుడు కొద్ది కరెక్షన్ ట్రిగ్గర్ అయింది కాబట్టి అగ్రెసివ్ గా కాకుండా కొంత పోర్షన్ వరకు నేను ఇప్పుడు పర్టికులర్ గా యాక్సిస్ బ్యాంక్ లో అక్యుములేట్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ కొటాక్ బ్యాంక్ విషయంలోకి వచ్చేసరికి మనకి చాలా నాళ్ళ నుంచి అది మంచి కన్సాలిడేషన్ లోనే ఉంది. ఇప్పుడున్న జోన్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి అగైన్ కొద్దిగా సో కన్సాలిడేషన్ దాదాపుగా మనకి 2001 నుంచే కన్సాలిడేషన్ లోకి వెళ్ళిపోయింది. సో బేసిక్ గా దాని కన్సాలిడేషన్ స్టార్ట్ అయిన తర్వాత ఏదైతే బేస్ లెవెల్ ఉందో ఇప్పుడు అగైన్ ఆ బేస్ లెవెల్ కి వచ్చింది. సో ఆల్రెడీ వాల్యుయేషన్ పరంగా ఎక్కువ తక్కువ ఏం లేదు కాబట్టి అగైన్ బేస్ లెవెల్లోకి వచ్చింది కాబట్టి టెక్నికల్ గా టెక్నికల్ గా కూడా స్ట్రాంగ్ గా చూస్తాను. ఫండమెంటల్లీ కొటాక్ బ్యాంక్ అనేది వీకర్ కంపెనీ కాదు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి హిందుస్థాన్ యూనిలివర్ అందరికి చాలా మందికి ఫేవరబుల్ కంపెనీ, మ్యూచువల్ ఫండ్స్ లో కూడా చాలా మందికి ఫేవరబుల్ కంపెనీ. అట్లాంటి కంపెనీ 21% కరెక్ట్ అయింది. కన్సంప్షన్ ఇండస్ట్రీలో అసలు హెచ్యుఎల్ అనేది వన్ ఆఫ్ ద ఫేవరబుల్ కంపెనీ, అందరికి చాలా ఫేవరెట్. సో ఇప్పుడున్న కరెంట్ మార్కెట్ ప్రైస్ తో కంపేర్ చేస్తే ఇప్పుడు కొద్దిగా అక్యుములేట్ చేసినా గానీ నేను పర్టికులర్ గా ఎంట్రీ జోన్ వచ్చేసరికి 2340 దగ్గర నుంచి మంచి ఎంట్రీ జోన్ గా నేను పరిగణిస్తాను. అక్కడికి వస్తే నేను కొద్దిగా అక్యుములేట్ చేయడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ బజాజ్ ఫైనాన్స్ కూడా ఒక రకంగా చాన్నాళ్ళ నుంచి మనకు దాదాపుగా 2021 టైం నుంచి మన కన్సాలిడేషన్ లోనే ఉంది. ఫైనాన్స్ సెక్టర్ అంతా కూడా పెద్దగా ఏమి ర్యాలీ కాలేదు. సో ఫైనాన్స్ సెక్టర్ లో కూడా రీసెంట్ హై నుంచి అగైన్ కరెక్షన్ వచ్చింది. అది బజాజ్ ఫైనాన్స్ లో మనకి ఎన్బిఎఫ్సిస్ లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఎన్బిఎఫ్సిస్ మనకి బజాజ్ రిలేటెడ్. అట్లాంటి ఒక స్టాక్ కూడా దాదాపు 20% కరెక్ట్ అయింది. ఇప్పుడున్న ప్రైసింగ్ నుంచి నేను అక్యుములేషన్ చేసుకోవడానికి నేను హ్యాపీగా ఉంటాను. దాదాపుగా 6550 దగ్గర ఉంది. ఐఎమ్ హ్యాపీ టు అక్యుములేట్ ఫ్రమ్ దిస్ ప్రైస్. అండ్ మనకి ఏషియన్ పెయింట్స్ చాలా మందికి ఫేవరెట్.
ఏషియన్ పెయింట్స్ ని కళ్ళు మూసుకొని కొనుక్కోండి అని చెప్పి చెప్పుకునేది ఒక స్టాక్ అది. అది కూడా దాదాపుగా 2021 జూన్ ఆ టైం నుంచి అది కూడా కన్సాలిడేషన్, అందులో కూడా మూమెంటం లేదు. అందులో కూడా దాదాపుగా ఇప్పుడు 30% కరెక్షన్ కి వచ్చింది. కాకపోతే ఒక్క చిన్న ప్రాబ్లం ఏంటి అని అంటే, అది అన్ని నెలల నుంచి అన్ని సంవత్సరాల నుంచి కన్సాలిడేషన్ ఏదైతే జరిగిందో ఆ జోన్ ని కొద్దిగా బ్రేక్ డౌన్ చేసింది. అది నాకు కొంచెం ఇన్కన్వీనియన్స్ కనిపిస్తుంది. ఇప్పుడు దాదాపుగా 2483 దగ్గర ఉంది. అది కనుక 2300 లెవెల్కి వచ్చింది అని అంటే మాత్రం, 2350 బిలో ఆ లెవెల్కి వచ్చిందంటే మాత్రం నేను పర్సనల్ గా అక్యుములేషన్ కి పర్ఫెక్ట్ గా చూస్తాను. ఎందుకంటే అది బ్రేక్ చేసింది కింద లెవెల్ ని. అది టెక్నికల్ కొంత వీక్నెస్. టైటాన్ చాలా మందికి ఫేవరబుల్ కంపెనీ, అగైన్ అది కూడా ఒక మంచి సపోర్ట్ లెవెల్లో ఉంది. దాదాపుగా 17% కరెక్షన్ గురైంది. సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు కొంత పోర్షన్ అక్యుములేట్ చేయొచ్చు 3150 దగ్గర. ఒకవేళ ఇంకొంచెం కిందకు వచ్చినా గానీ 2800 దగ్గర ఇంకొక అక్యుములేషన్ జోన్ నాకు కనిపిస్తుంది. బిగ్ బుల్ రాకేష్ జుంజున్ వాళ్ళ ఫేవరెట్ స్టాక్ అసలు ఆయన తీసుకెళ్ళింది అది. అట్లాంటి దాంట్లో 30% కరెక్షన్ కి వచ్చింది. సో నేను దాన్ని డెఫినెట్ గా పాజిటివ్ గానే చూస్తాను. కాకపోతే ఎక్కువగా చేయను ఇప్పుడు. అందులో కొంత పోర్షన్ ఇప్పుడు 2800 దగ్గర కొద్ది పోర్షన్ చూస్తాను. అదే మారుతి. సో మారుతి విషయానికి వచ్చేసరికి అగైన్ అది కూడా దాదాపుగా 19.5%, నియర్ టు 20% కరెక్షన్ సెక్టర్ లో కింగ్. దానికి ఎటువంటి డోకా లేదు. 11,000 నుంచి నాకు 10,300 దాకా మంచి సపోర్ట్ ఏరియానే కనిపిస్తుంది. అక్కడ నుంచి అంటే ఇప్పుడు బేసిక్ ఉన్న లెవెల్స్ అంతా ఫైనే. 11,000 దగ్గర నుంచి నేను అక్యుములేట్ చేయడానికి రెడీగానే ఉన్నాను. టాటా మోటార్స్ దాదాపుగా 34% పడ్డది. విపరీతమైన కరెక్షన్. ఏదైతే ఇప్పుడు జోన్ ఉందో నాకు ఒక సూపర్ జోన్ లాగా కనిపిస్తుంది. దాదాపుగా 750 ఏదైతే ఆ జోన్ ఉందో ఇప్పుడు అదొక మంచి జోన్ లాగా కనిపిస్తుంది. ఐ ఫీల్ ఇట్ ఈస్ అ వెరీ గుడ్ అక్యుములేషన్ జోన్. అక్కడి నుంచి బ్రేక్ అవడం అయితే చాలా కష్టం. ఒకవేళ బ్రేక్ అయితే మాత్రం 525 దాకా రావచ్చు, కానీ అక్కడికి వస్తుందని నేను అనుకోవట్లే. సో 750 is a very good level of accumulation. However, మనకి 34% అని అంటే హ్యూజ్ టాటా మోటార్స్ లో. అండ్ టాటా స్టీల్ యాజ్ ఆఫ్ నో 25% కరెక్షన్ గురైంది. కాకపోతే ఇప్పుడున్న లెవెల్ నాకు అక్యుములేషన్ కి అంత ఫేవరబుల్ గా కనిపించట్లేదు. 125 ఆ లెవెల్స్ లోకి వస్తే అక్యుములేషన్ కి పాసిబిలిటీ ఉంటుంది. అండ్ అల్ట్రాటెక్ సిమెంట్ దాదాపుగా 11%, కొంచెమే కరెక్ట్ అయింది, పెద్దగా ఏం లేదు. కానీ నాకు అక్యుములేషన్ పాయింట్ అయితే 10,000 దగ్గర కనిపిస్తుంది. ఇప్పుడు కరెంట్ 10,700 దగ్గర ఉంది. 10,000 కోసం అక్యుములేషన్ కి చూస్తాను. అదేవిధంగా ఇండస్ ఇండ్ బ్యాంక్ దాదాపు 40% కరెక్ట్ అయింది. విపరీతమైన కరెక్షన్. అది మామూలు కరెక్షన్ కాదు. 40% అంటే మామూలు కరెక్షన్ కాదు. ఏంటంటే 50% ఇంకా హ్యూజ్. అదేంటి ఇప్పుడు నేను చెప్పింది రీసెంట్ హై నుంచి, దాని యాక్చువల్ ఆల్ టైమ్ హై నుంచి చూస్తే అది హ్యూజ్ కరెక్షన్, ఇంకా చాలా డౌన్ లో ఉంది. దాని ఆల్ టైమ్ హై జూలై 2018లో చేసింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా మళ్ళీ ఆల్ టైమ్ హైకి వెళ్ళలేదు. సో బేసిక్ గా నెక్స్ట్ మళ్ళీ రీసెంట్ హై నుంచే మళ్ళీ అది అగైన్ 40% పడ్డది. ఇప్పుడు కొద్దిగా అక్యుములేషన్ జోన్ లోకి వచ్చినట్టుగా కనిపిస్తుంది. కొంత స్టెబిలిటీ ఉంటది. ఒకవేళ అక్కడి నుంచి కూడా ఇప్పుడు 1000 రూపాయల దగ్గర నియర్ బై ఉంది, నేను దాని అక్యుములేషన్ జోన్ కింద కొంత పరిగణించి అక్కడి నుంచి కనుక బ్రేక్ డౌన్ అయితే 800 దగ్గర ఇంకొక అక్యుములేషన్ జోన్ చూస్తున్నాను. అండ్ నెక్స్ట్ పవర్ గ్రిడ్. సో పవర్ గ్రిడ్ విషయంలోకి వచ్చేసరికి కరెంట్ ఉన్న లెవెల్స్ కూడా నాకు కొంచెం అక్యుములేషన్ జోన్ లో ఫేవరబుల్ గానే కనిపిస్తున్నాయి. ఇట్ ఈస్ అ గుడ్ కంపెనీ, దెర్ ఇస్ నో డౌట్. సో ఇప్పుడు నేను ఏదైనా ఉన్నా కానీ పవర్ గ్రిడ్ నమ్మకంగా పెట్టుకుంటాను. ఫాల్ పరంగా చూసినా కానీ ఒక 10% ఎంతో పెద్దగా ఏమీ లేదు. సో బజాజ్ ఫిన్జో వచ్చేసరికి దాదాపుగా 20%. అండ్ ఇట్ ఈస్ ఇన్ మై అక్యుములేషన్ జోన్. 1639 నుంచి 1636 వరకు కూడా సపోర్ట్ ఏరియా కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ నెస్లే, ఇది కూడా చాలా మందికి ఫేవరబుల్ కంపెనీ. నెస్లే దాదాపుగా 21% ఉంది. కానీ నాకు సపోర్ట్ ఏరియా వచ్చేసరికి 2070 నుంచి నాకు సపోర్ట్ ఏరియా ఎంటర్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది. సో నేను 2100 దగ్గరకు వస్తే మాత్రం అక్యుములేషన్ కోసం బాగా ట్రై చేస్తాను. అదానీ ఎనర్జీస్, సో అదానీ ఎంటర్ప్రైజెస్ అంతా కూడా కొంత అక్యుములేషన్ జోన్ లో ఉన్నట్టుగానే కనిపిస్తుంది. సో అందులో మనకి రీసెంట్ హై అని అంటే అది ఎప్పుడో మనకి 2023లో చేసింది. అప్పటి నుంచి సో రీసెంట్ హై నుంచి అయితే పెద్దగా ఫాల్ లేదు, కానీ 2023 నుంచి 32% ఫాల్ ఉంది. కొంతవరకు హెవీగా బయింగ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిన అదానీ ఎంటర్ప్రైజెస్ లో, దాంట్లో వెరీ లిటిల్ పోర్షన్ కుదిరితే 1.5% 2% కి మించి నేను పోను అదానీ ఎంటర్ప్రైజెస్ కి అయితే. కోల్ ఇండియా అగైన్ ఇప్పుడు అక్యుములేషన్ జోన్ లో ఉంది. 402 రూపాయల దగ్గర మంచి అక్యుములేషన్ జోను. దాన్ని టచ్ చేసి అక్కడ నుంచి రివర్స్ అయింది. ఒకవేళ అది బ్రేక్ చేస్తే, నేను అనుకోవట్లేదు 260కి వస్తుందని, ఒకవేళ బ్రేక్ చేస్తే 260 వరకు రావడానికి స్కోప్ ఉంది. సో చేయదు అని అనుకుంటున్నాను. కానీ 402 అనేది మంచి అక్యుములేషన్ జోన్. ఇప్పుడు టచ్ చేసి కొద్దిగా రివర్స్ అయింది. ఓఎన్జీసీ కళ్ళు మూసుకొని అక్యుములేట్ చేస్తాను దీన్ని అయితే. 27% ఫాల్ అయింది. వెరీ గుడ్ సపోర్ట్ ఏరియాలో ఉన్నట్టుగా కనిపిస్తుంది. అంతకుమించి పడతది అన్న నమ్మకం కూడా నాకు లేదు. సో నేను అక్యుములేట్ చేస్తా, పడ్డా నాకు భయం లేదు. ఇట్ విల్ రికవర్ అన్న నమ్మకం నాకు గట్టిగా ఉంది. అండ్ మనకి హిందాల్కో వచ్చేసరికి దాదాపుగా అక్యుములేషన్ జోన్ 627 రూపీస్. సో ప్రీవియస్ గా ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గా రెండింటి కింద యాక్ట్ చేసిన లెవెల్ ఇది. సో టెక్నికల్ గా ఇది ఒక మంచి అక్యుములేషన్ జోన్ గా కనిపిస్తుంది. డాక్టర్ రెడ్డీస్
అగైన్ ఇప్పుడు కరెంట్ ఉన్న మార్కెట్ ప్రైస్ 1226 రూపాయలు, మంచి అక్యుములేషన్ జోన్. బజాజ్ ఆటోకి మాత్రం ఇప్పుడు 9,482 రూపీస్ దగ్గర ఒక అక్యుములేషన్ పాయింట్ చూస్తున్నాను. ఒకవేళ బై ఎనీ ఛాన్స్ కిందకి స్లిప్ అయితే 8,700 దగ్గర సూపర్ అక్యుములేషన్ కనిపిస్తుంది, అక్కడే చేస్తాను. అదాని పోర్ట్ ఒక 12 ఇప్పుడున్న జోన్ ఓకే టూ మచ్ కాదు, ఇప్పుడున్న జోన్ 1240 రూపీస్ దగ్గర నేను అక్యుములేషన్ జోన్ గా చూస్తున్నాను. ఎస్బీఐ లైఫ్ 1,529 రూపీస్ దగ్గర అక్యుములేషన్ జోన్. సిప్లా దాదాపుగా అది కూడా మనకి 11% పడ్డది, సో ఇది కూడా మంచి అక్యుములేషన్ జోన్ లో ఇంకా లేదు యాజ్ ఆఫ్ నౌ. 1,427 కి వస్తే అక్యుములేషన్ పాయింట్ గా చూస్తున్నాము. బ్రిటానియా విపరీతమైన రెడ్ క్యాండిల్ ఫామ్ చేసింది, 24% హై నుంచి పడ్డది, ఇప్పుడు మంచి సపోర్ట్ ఏరియాలో ఉన్నట్టుగా కనిపిస్తుంది. నేను ఈ పాయింట్ లో బ్రిటానియా అక్యుములేట్ చేసుకోవడం కంఫర్టబుల్ గా ఫీల్ అవుతాను, నేను దాని గురించి భయపడను. టాటా కన్జంప్షన్ కి సంబంధించి, టాటా కన్స్యూమర్ ప్రోడక్ట్ కి సంబంధించి మంచి అక్యుములేషన్ జోన్, హై నుంచి 26% పడ్డది. అండ్ ఇప్పుడు ఏదైతే 925 రూపీస్ ఉందో అది ఒక మంచి అక్యుములేషన్ జోన్. హీరో మోటార్స్ అందరికి ఫేవరబుల్ కంపెనీయే, సో హీరో మోటార్స్ కూడా దాని హై నుంచి 26% పడ్డది, అక్యుములేషన్ జోన్ లోనే ఉంది. 4,500 ఈ ప్రైస్ ఏదైతే ఉందో మంచి అక్యుములేషన్ పాయింట్. సో ఇప్పుడు మనం దాదాపుగా పెట్టుకునే అన్ని కూడా మనకి నిఫ్టీ 50లో దాదాపుగా ఏవైతే 10% కంటే బిలో ఫాల్ అయ్యాయో, 20 కంటే బిలో ఫాల్ అయ్యాయో, 30 కంటే బిలో ఫాల్ అయ్యాయో వాటిని మాత్రమే చూస్తున్నాం. వాటిల్లో అక్యుములేషన్ జోన్స్ టెక్నికల్ గా ఎక్కడెక్కడున్నాయో చూసి నేను ఆ టెక్నికల్ జోన్స్ కి వస్తే నేను ఎక్కడ అక్యుములేట్ అవ్వాలనుకుంటున్నానో ఆ టెక్నికల్ లెవెల్స్ అన్ని కూడా ఇప్పుడు మీకు వివరించాను. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. థ్యాంక్ యూ అండి. ఇంతటి మార్కెట్ ఫాల్లో ఏ స్టాక్స్ 10%, 20%, 30-40% ఏ స్టాక్స్ లో ఊచకోత జరుగుతుంది అనే దాని గురించి చాలా చక్కగా తెలియజేసి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.